చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతివైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆరాధనా దినంలో మమ్మల్ని మరలా మీ సన్నిధానంలోనికి నడిపించి ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడుగున్నందుకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభా, మీ జీవం కలిగిన మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మీ సహాయం దయచేయండి తండ్రి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మీ వాక్యము జీవం కలిగినది. మీ వాక్యము రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటేనూ అది నా తండ్రి ఎంతో షార్ప్ కలిగినది. మీ వాక్యము మా హృదయము, మా మనస్సుల యొక్క ఆలోచనలు, తలంపులను శోధించేది. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మా దినములు పొడిగించేది, మమ్మల్ని సరిచేసేది. తండ్రి, అట్టి శ్రేష్టమైన మీ వాక్యము మాకు అనుగ్రహించమని, మీ వాక్యము ద్వారా మా ప్రాణాలు తెప్పరిల్ల చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మీ ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మీ బిడ్డలు వారి హృదయాల్లో ఈ మాటలు నాటబడి నూరంతలుగా ఫలించలాగున సహాయము దయచేయమని వేడుకుంటూ, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగుండి సహాయము చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరలా ఈ ఆరాధనా దినం మనలందరినీ కూడా సురక్షితంగా క్షేమముగా తీసుకొని వచ్చినందుకు దేవాది దేవునికి, మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, లోకంలో ఎంతోమంది జీవితాలు ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. చాలా లోకంలో పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం. బయోగ్రఫీసు, ఆటోబయోగ్రఫీసు, జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటాం. ఆ జీవిత చరిత్రలను బట్టి చాలామంది యవనస్తులు కానీ చాలామంది ప్రేరణ పొందుతూ ఉంటారు. చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ప్రేరణ పొందుతూ ఉంటారు. చాలామంది ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు, మహాత్మా గాంధీ గారు కానీ, నెల్సన్ మండేలా గారు కానీ, వాషింగ్టన్, ఇట్లాంటి వాళ్ళ చాలామంది జీవితాలు, బెంజమిన్ ఫ్రాంక్లిన్ కానీ, చాలామంది యొక్క జీవితాలు, ఆ జీవితాల ద్వారా ప్రేరణ పొంది ఏదో ఒకటి సాధించాలి, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని రకరకాలుగా ప్రేరణ పొందుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది జీవితాలు, అనేక మంది జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడ్డాయి. బైబిల్ గ్రంథం ద్వారా అనేక మంది ప్రేరణ పొంది, అనేక మంది తమ జీవితాల్లో ఉన్నత స్థానంలోనికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయినప్పుడు అమెరికా దేశంలో బానిసల వ్యాపారం జరుగుతూ ఉండేది. అంటే బానిసలు మనుషులను కొనుక్కొని వచ్చి, మనుషులకు ఒక మార్కెట్, కూరగాయలకు ఎలాగైతే మార్కెటో, మాంసాలకు ఎలాగైతే మార్కెటో, మనుషులకు మార్కెట్ ఉండేది. ఆ మార్కెట్లోనికి నీగ్రోస్ని, అంటే నల్ల జాతీయులు అంటారు కదా, ఆఫ్రికన్, వాళ్ళని తీసుకుని వచ్చేసి వేలం పాట వేస్తూ ఉండేవాడు. ఈ బానిసను దక్కించుకోవడానికి నువ్వెంత? నాదా $50, నీదంతా? నాది $80. అలాగ ఒక పాట పాడేసి అలా వాళ్ళని కొనుక్కొని వెళ్ళిపోయేవాడు.
మనుషులను కొనుక్కొని వెళ్ళిపోయి ఇక బానిస, నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నేను ఏది చెప్తే అది చేయాలి వాడు, అంతే. ఒక బానిసను చూసినట్టే. ఈయన అధికారంలోనికి వచ్చిన తర్వాత బానిస వ్యాపారాన్ని రద్దు చేశాడు. రద్దు చేసినందుకు చాలామంది ఇతని మీద పగబట్టారు. ఎలా రద్దు చేయగలిగాడు అనంటే బైబిల్ను బట్టే. దేవుడు తన పోలిక తన స్వరూపంలో మనుషుల్ని సమానంగా చేసినప్పుడు మనమెవరము? వాడు నల్లవాడు, వాడు తెల్లవాడు, వాడు బానిస, వాడు పెద్దవాడు అని చెప్పడానికి. దేవుడేమో మనుషులందరినీ సమానంగా ఆయన పోలిక ఆయన స్వరూపంలో సృష్టించుకుంటే మనమెవరో మనుషుల మీద బానిసల వ్యాపారం చేయడానికని బ్యాన్ చేశాడు. అలాగే మన భారతదేశంలో కూడా అనేకమైన మూఢాచారాలు, అనేకమైన పరిస్థితుల్లో ఈ మూఢాచారాల చేత, మూఢనమ్మకాల చేత వీళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు మన భారతదేశం తరపున బ్రిటిష్ పార్లమెంట్లో ఒక ఆయన, ఫైట్ చేశాడు. ఎందుకంటే అప్పటికి మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ నుంచి ఆ చట్టాన్ని చేయండి, భారతదేశంలో ఇలాంటి మూఢాచారాలు ఉన్నాయి, వాటన్నిటిని రూపుమాపండి అని చెప్పేసి విలియం విల్బర్ ఫోర్స్, ఆయన కూడా ఒక క్రైస్తవుడు. ఇలాగా దేవుని వాక్యం నుంచి ప్రేరణ పొంది, దేవుని వాక్యం నుంచి వాళ్ళు ప్రేరేపించబడిన వారే చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు వాళ్ళను బలపరిచినందుకు, దేవుడు వాళ్ళను బలపరిచిన తర్వాత వారు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేసి ఈరోజు మన ముందు వాళ్ళు లేరు, కానీ వారు మన ముందు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాగా బలాన్ని పొందుకున్నారో, వాళ్ళు ఎలాగా దేవునిలో బలపరచబడ్డారో, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరితో కూడా మనము కూడా వారిలాగానే బలపరచబడాలని ఈరోజు వాళ్ళు చనిపోయి కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రియులారా, ఒకసారి 63వ కీర్తనల గ్రంథము 63వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాము. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగోనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. మొదటి వచనం నుంచి కూడా చదువుదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగోని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఇంతకీ ఇతని ఆశ ఏంటంట? ఇతని ఆశ ఏంటి? నిన్ను చూడాలి, నీ సన్నిధి, నీ బలాన్ని నేను అనుభవించాలి, నేను చూడాలి, నీ బలం యొక్క ప్రభావం ఏంటో నేను చూడాలి, నేను పొందుకోవాలి. అసలు ఇంతకీ నేను ఎక్కడున్నాడినా? ఏ ప్రదేశంలో ఉన్నాడినా? పైన చూడండి, 63 పైన ఇంట్రడక్షన్ చూడండి. ఆ దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. మనలాగా ఇంట్లో లేడాయన, మనలాగా చాలా సురక్షితమైన ప్రదేశంలో లేడు, లేకపోతే మనలాగా చక్కగా ఆహారాన్ని టయానికి భుజించి సమయానికి పడుకొని సమయానికి లేసే స్థితిలో అలాంటి పరిస్థితుల మధ్య ఏం లేడు. అరణ్యము, యూదా అరణ్యము. తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఎక్కడ చచ్చిపోతానో, ఎక్కడొచ్చి చంపేస్తాడో అని తప్పించుకుంటూ తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని
ఆ ఉంటున్న సమయం అది. అరణ్యంలో, గుహల్లో, కొండల్లో అలా తిరుగుతున్న సమయం అది. అక్కడ ఉన్నప్పటికీ ఆయన ఆశ ఏంటనంటే, దేవా నీ బలము, నీ ప్రభావాన్ని నేను చూడాలి. అసలు నిన్ను చూడాలని నీ మీద నాకు ఎంతో ఆశ కలుగుతూ ఉంది. నా శరీరం కృషించిపోతుంది. ఇంకెంతకాలం ఇలాగ నేను దూరంగా ఉండాలి? ఇంతకాలం ఎలాగా నీ మందిరానికి, నీ సన్నిధికి నేను దూరంగా ఉండాలి? నిన్ను చూడాలని నాకు చాలా ఆశ కలుగుతుంది. నా ప్రాణం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నీళ్లు లేక ఎండిపోయిన దేశం అంటే ఏముంటుంది? నేల అంతా కూడా బీటలు బారి ఉంటుంది. నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో ఏముంటుంది? వర్షాలు సరిగ్గా పడినప్పుడు భూమి ఎలా ఉంటుంది? నెర్రలు విడుస్తుంది. ఈయన పరిస్థితి కూడా అలాగే. ఆ నెర్రలు విడిచిన భూమి ఆకాశం వైపు వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఇతని ప్రాణం కూడా దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తుంది. నిజమే, మన జీవితంలో ఎప్పుడైనా దేవుని పట్ల ఇలాంటి ఆశ ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడ కూర్చున్న మనకి దేవుని పట్ల ఇలాంటి వాంఛ ఎప్పుడైనా వచ్చిందా? కనీసం మనం ఏదైనా ఒకరోజు చదవకపోతే ఎప్పుడైనా ఫీల్ అయిపోయారా? అయ్యో వచ్చి నా జీవితం ఎందుకు అనవసరం, చిచి ఈరోజు నేను కనీసం వాక్యాన్ని చదవలేకపోయాను, కనీసం ప్రార్థన చేయలేకపోయాను, ఎందుకు ఈ జీవితం అంత దండా కదా ఇదంతా, ఎందుకు ఇలా అయిపోయింది ఈరోజు అని ఎప్పుడైనా సీరియస్గా, తీవ్రంగా ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఇలాంటి మనసు వచ్చిందా? ఒకవేళ ఇలాంటి మనసు కనుక మీకు వచ్చి ఉంటే మంచిది, దేవునితో మీ సహవాసం ఉంది అని. ఒకవేళ ఇలాంటి మనస్సాక్షి మీకు రాలేదంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు దేవునితో కనెక్ట్ అవ్వలేదు. ఇంకా మనం దేవునితో కనెక్ట్ అవ్వలేదని అర్థం. ఇంకా ఆ దేవుడు తన ఆత్మ అంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడుటలో విఫలమవుతున్నాము అని అర్థం. ఆ ఆశ, ఆ తృష్ణ, ఆ ఆశ అనేది మనల్ని ఎప్పుడు కూడా నిరంతరం అది దహిస్తూ మనల్ని మండిస్తూ ఉండాలి, మనల్ని కాలుస్తూ ఉండాలి అది ఆ ఆశ. అప్పుడు మాత్రమే దేవుని కొరకు బలవంతుడుగా నిలబడగలము. అప్పుడు మాత్రమే బలవంతులుగా మన బలహీనతల్లో సహితం దేవుని యొక్క బలాన్ని మనం చూడగలం. 84:5లో మనం ఇందాక చదువుకున్నాం కదా, నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు అన్నాడు. దేవుని వలన బలాన్ని పొందే మనుషులు, దేవుని వలన శక్తిని అనుభవించే మనుషులు, వాళ్ళు ధన్యులు. ఎందుకనంటే దేవుడు మారనివాడు, ఆయన బలము, ఆయన శక్తి కూడా మారనిది. దేవుడు క్షయము కానివాడు, ఆయన బలము, ఆయన శక్తి కూడా నశించిపోనిది. దేవుడు మృతులను సైతము లేపేవాడు, బలహీనులకు బలాభివృద్ధిని కలుగజేసేవాడు. దేవుణ్ణి మనం కలిగినప్పుడు మన బలహీనతల్లో, మన శక్తిహీనత పరిస్థితుల్లో మనం తప్పకుండా దేవుడు మనల్ని లేపి ఆయన నిలబెట్టుకుంటాడు. కాబట్టి దేవుని వలన బలాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. మనం తాగే బూస్టులు కానీ, హార్లిక్స్లు కానీ, బోర్న్విటాలు కానీ వాటి వలన బలం వస్తుంది అనుకుంటే అదేం కాదు. మనం తినే తిండి వలన మనకేదో బలం వస్తుంది అని అనుకుంటే అదేం కాదు. మన బలం దేని మీద ఆధారపడి ఉందనంటే దేవునితో మనకు సరైన సంబంధం మీద మాత్రమే మీ బలం, నా బలం ఆధారపడి ఉంటుంది. దేవునితో మీకు కానీ నాకు కానీ సరైన సంబంధం, సహవాసం లేకపోతే నా బలము పనిచేయదు, మీ బలము పనిచేయదు. మనము బలహీనులమే. ఇలాంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆయన ఎంతటి బలవంతుడో, ఆయన వయస్సు ఎంతో, ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన జీవితం ఇతంది. ఈ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో దేవుడు అతని జీవితం ద్వారా మనకు చూపిస్తున్నాడు ఈ ఉదయకాల సమయం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము
సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి చూడండి 26 వచనాలు, 24 నుంచి 26 వచనాలు మొదట చదువుకుందాం. దావీదు మహానయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాష ఇత్రాను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగైలు నొద్దుకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేలీయులను గిలాదు దేశములో దిగి ఉండిరి. ఈ 3 వచనాల్లో 2 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, దావీదు మహానయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరూ యోర్దాను నది దాటిరి. దావీదు గారు ఏ ప్రదేశంలో ఉన్నాడు? మహానయీము. దావీదు గారు ఏ ప్రదేశంలో ఉన్నాడు? మహానయీము. అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? యోర్దాను నది దాటారు. రైట్. ఆ తర్వాత 26వ వచనం చూడండి. అబ్షాలోము ఇశ్రాయేలు అందరూ ఎక్కడున్నారు? గిలాదు దేశంలో ఉన్నారు. దావీదు యోర్దానును దాటి మహానయీమునకు వచ్చాడు. అబ్షాలోము ఇశ్రాయేలు అందరూ యోర్దాను దాటుతున్నారు. అంటే ఇప్పుడు దావీదు గారు తన మనుషులతో యోర్దాను దాటి వెళ్ళిపోయాడా లేదా? ఆయన దాటి వెళ్ళిపోయాడు. ఆయన దాటి వెళ్ళిపోయాడు. 24వ వచనం చూడండి ఒకసారి. వాళ్ళు దావీదు గారు 22 చూడండి ఒకసారి. 22 చూడండి. దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి, చాలు. 22వ వచనంలో దావీదు అతని దగ్గర ఉన్న మనుషులు యోర్దాను నది దాటిపోయారు. ఆ తర్వాత 24వ వచనంలో అబ్షాలోము ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటుతున్నారు. దావీదును తన యొద్దనున్న మనుషులందరూ యోర్దాను నది దాటి ఏ ప్రదేశానికి వెళ్ళిపోయారు? మహానయీమునకు వెళ్ళిపోయారు. వాళ్ళు మహానయీమునకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నది దాటుతున్నారు వెనక నుంచి. ఎందుకో? దావీదు గారిని చంపడానికి అబ్షాలోము ఇశ్రాయేలీలందరూ కూడా వెంట వస్తున్నారు. ఇప్పుడు ఈ దావీదు గారు చూడండి చాలా అలసిపోయి ఉన్నాడు అప్పటికే. 17వ వచనం మొదటి వచనం చూడండి. 17వ అధ్యాయం మొదటి వచనం. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనక, అంటే బాగా అలసిపోయి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అహీతోపెల ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచనను దేవుడు భంగపరిచాడు హూషై ద్వారా. ఆ తర్వాత హూషై ఒక 2 చేత దావీదు గారి దగ్గరికి వర్తమానాన్ని పంపించాడు. మీరు అర్జెంటుగా ఈ రాత్రి యోర్దాన్ను దాటి వెళ్ళిపోవాలి అని సమాచారం పంపించాడు. వీళ్ళు రాత్రికి రాత్రే యోర్దాన్ నది దాటి వెళ్ళి మహానయీముకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ యోర్దాను దాటుతున్నారు. ఇప్పుడు చూడండి, బాగా అలసిపోయి ఉన్నాడు కదా, బాగా అలసిపోయి ఉన్నప్పుడు చూడండి 27 నుంచి దయచేసి చదవండి. ఇప్పుడు షోబీను లోదేబారు ఊరివాడగు రోగేలిము ఊరివాడును అరణ్యమందు పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జొన్న ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ఎక్కడికి తీసుకొని వచ్చారు వీళ్ళు? ఎక్కడికి తీసుకొని వచ్చారు? దావీదు గారి దగ్గరికి కదా, అరణ్యంలో తీసుకొని వచ్చారు కదా. ఎవరెవరు తీసుకొచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారు?
ఎవరెవరున్నారు చెప్పండి? షోబీను, అమ్మీయేలుకు మాకీరు, షోబీయు, తర్వాత మాకీరు, బర్జిల్లై, ముగ్గురున్నారు కదా. ఇందులో మీరు బర్జిల్లై అతన్ని మీరు మనసులో పెట్టుకోండి. బర్జిల్లై పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకంత పని ఆయనతోనే. బర్జిల్లై ఏమేమి తీసుకొచ్చారంటే వాళ్ళు అలసిపోయి ఉన్నారని పరుపులు, పాత్రలు, వాళ్ళు తినవలసినవన్నీ కూడా కదా, ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొని వచ్చారు. తేనె అవన్నీ కూడా తీసుకొని వచ్చి వీళ్ళు అలసిపోయి ఉన్నారు అని గ్రహించి దావీదు గారికిను అతని దగ్గర ఉన్న జనులకును తినడానికి వీళ్ళు తీసుకొని వచ్చారు కదా. తీసుకొని వచ్చారు, బాగుంది, తీసుకొని వచ్చారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బర్జిల్లై ఉన్నాడు కదా, ఈ బర్జిల్లై ఏ ఊరికి చెందినవాడు? గీలాదీయుడు, అంతేనా? ఆ రొగేలిము ఊరివాడును గీలాదీయుడైన బర్జిల్లై గీలాదు ప్రాంతానికి చెందినవాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అబ్షాలోము ఎక్కడ దిగి ఉన్నారు? వాళ్ళు గీలాదులోనే, అంతేనా? ఎక్కడుంది అది? 26 అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ గీలాదు దేశములో దిగి ఉండిరి. ఈ బర్జిల్లై ఏ దేశానికి చెందినవాడు? గీలాదు ప్రాంతానికి చెందినవాడు. వీళ్ళేం చేశారు? దావీదు గారికి తన మనుషులకి కావలసినవన్నీ కూడా ఆహార పదార్థాలను ఇచ్చారు కదా, ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు ఎవరిని తరుముతున్నాడు? అబ్షాలోము ఇశ్రాయేలీలు దావీదు గారిని చంపడానికి తరుముతున్నారు, అంతేనా? తరుముతున్నారు. ఇప్పుడు దావీదు గారు అబ్షాలోముకి శత్రువు, అంతేనా? శత్రువు అయిపోయాడు, అంతేనా? చంపాలనిగా తరమేది శత్రువు అయిపోయాడు. ఇప్పుడు దావీదు గారికి ఎవరైనా సహాయం చేశారనుకోండి, అబ్షాలోము వాళ్ళని బ్రతకనిస్తాడా, చంపేస్తాడా? చంపి పడేస్తాడు. ఎందుకనంటే నా శత్రువును మీరు సహాయం చేయడం ఏంటి? నేను అతన్ని తరుముతున్నదే చంపడానికి, కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాడు? చంపి పడేస్తాడు కదా. ఈ విషయాన్ని కూడా మీరు మనసులో పెట్టుకోండి, ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 31 నుంచి 39 వచనాలు. దయచేసి వచనాలు ఎక్కువగా ఉన్నాయి, నేను చదువుతాను, మీ బైబిల్ చూడండి జాగ్రత్తగా. దయచేసి అందరు కూడా మీ బైబిల్ చూడండి, అటు ఇటు చూడకండి, మీ బైబిల్ చూడండి. దావీదు గారు ఏం చేశాడు? ఇతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని ఇతన్ని దీవించి ఆ తర్వాత వాళ్ళేమో అటెళ్ళిపోయారు. ఈయన మరలా నది దాటి తన పితరులు ఉండే దేశం గీలాదు ప్రాంతానికి వచ్చేసి నా తల్లిదండ్రులు ఉన్న ఊరిలోనే అక్కడే ఉండి నేను చచ్చిపోతా, మా నాన్నోళ్ళ సమాధి ఉంది, ఆ సమాధిలోనే నేను పాతి పట్టేసి అయిపోతుంది, నా ఊరును దాటి నేను రాలేను అని చెప్పేశాడు ఆయన కదా. ఇది ఒక సారాంశం, ఈ వచనాల్లో ఉన్న ఒక సారాంశం. ఇప్పుడు ఇందులో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాలు, దేవుడు మన జీవితాలకు నేర్పిస్తున్న విషయాలు. ఇంకో యోధుడు ఎవరో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులారా. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమం, గీలాదు ప్రాంతం అంటేనే చాలా చాలా పరాక్రమవంతులు, శూరులు ఉండే ప్రాంతం అది. ఈ ప్రాంతానికి చెందినవాడే బర్జిల్లై, ఐరన్ మ్యాన్, ఉక్కు మనిషి. ఈ ప్రాంతానికి చెందినవాడే బర్జిల్లై. కాబట్టి 80 సంవత్సరాల వయసు ఆయనకి పెద్ద అదేం కాదు. 80 సంవత్సరాల వయసులో అలవోకగా ఆయన నదిని దాటాడు, రాజును పంపించాడు, సండాఫ్ ఇచ్చాడు, మరలా నది దాటి తన ప్రాంతానికి వచ్చేశాడు. ఎందుకనంటే గీలాదు పరాక్రమవంతుల పట్టణం, పరాక్రమవంతులు నివసించే ప్రాంతం. అలాగే మనం నివసించాల్సిన ప్రాంతం కూడా దేవుని వలన బలాన్ని,
దేవుని వలన పరాక్రమమును కలిగి మనం ఇక్కడే ఉండాలి. కానీ అంటే దేవుని ద్వారా బలాన్ని కలిగి ఆయన సంరక్షణలో బలాన్ని పొందుతూ ఉండాలి. కానీ బలహీనులంగా చిన్న చిన్న వాటికి దడిసిపోయి, చిన్న చిన్న వాటికి బెదిరిపోయి, దేవునికి దూరస్తులుగా, మనకేంటో చిన్న చిన్న ఇబ్బందులను బట్టి బలహీనులుగా అయిపోయి మనం ఉంటున్నాం అనుకోండి, మనము గీలాదుకు అవతల జీవిస్తున్నట్లు, గీలాదులో జీవిస్తున్నట్లు కాదు. గీలాదులో జీవించే వాళ్ళు పరాక్రమవంతులు. అలాగే దేవుని వలన బలాన్ని పొంది, దేవుని సంరక్షణ, దేవుని కాపుదలలో నివసించే వాళ్ళు బలాన్ని పొంది నిలబడాలి. ఎందుకనంటే దేవుని బలం మనకెప్పుడు తెలుస్తుందంటే మన బలం 0 అయిపోయినప్పుడు మాత్రమే. మనమేమనుకుంటామంటే మన బలం 0 అయిపోయినప్పుడు నాకు చేత కాదు, నాకేం కాదు, నా వల్ల ఏం కాదు, నేను ఇలా ఉండిపోవాల్సిందేగా, ఎందుకనంటే నాకు చేత కావట్లేదని మనం. కానీ మన బలం ఎప్పుడైతే 0 అయిపోతుందో దేవుని బలం అప్పుడే అవసరం. నీవు బలంగా ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ నీకు బలపరిచినా అది మనకు తెలియదు. దేవుని బలం ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుని బలం మనకు తెలియాలంటే ముందు నీవు బలహీనుడవు కావాలి. నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని చెప్పాడా? ఆ మాట మర్చిపోయామా? ఆ మాట మనలో పనిచేయట్లేదా? నేను ఎప్పుడైతే బలహీనుడో అప్పుడే బలవంతుడు అంటే నా బలం అది 0కి వెళ్ళిపోతుంది. నా బలం ఎప్పుడైతే కిందకు దిగిపోతుందో దేవుని బలం అప్పుడే పనిచేస్తుంది. కానీ మన బలం కిందకు దిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అడ్డం పడిపోతున్నాం, అంతే, ఏం లేదు, నాకు చేత కావట్లేదు, నా వల్ల కాదు, ఇక అంతే నాదని. మొట్టమొదటి విషయం, ఈయన గీలాదు ప్రాంతానికి చెందినవాడు. రెండో విషయం చూడండి. రెండో విషయం, ఈయన 80 సంవత్సరాల వయసులో నదిని దాటినవాడు. అంటే ఈ రెండవ విషయంలో, రెండవ మాటలో మనకేం కనిపిస్తుంది? రిస్క్ తీసుకోవడానికి ఎంతకైనా తెగించేవాళ్ళు, ఎంతటి రిస్కునైనా తీసుకోవడానికి తెగించేవాళ్ళు. నిజంగా ఇతను తీసుకున్న రిస్కు ప్రాణాపాయం. ఎందుకనంటే అదే ప్రాంతంలో అబ్షాలోము దిగి ఉన్నాడు, అంతేనా? గిలాదు ప్రాంతంలోనే అబ్షాలోము దిగి ఉన్నాడు. ఈయన అదే ప్రాంతంలో ఉండి దావీదుకు సహాయం చేస్తున్నాడు. ఆ సంగతి అబ్షాలోముకు తెలిస్తే ఇతన్ని చంపి పారేస్తాడు. నేనేమో దావీదును చంపాలని నేను ప్రయత్నం చేస్తుంటే, ఆయన బలహీనుడైపోయి ఎప్పుడు నా చేతికి దొరుకుతాడా అని నేను ప్రయత్నం చేస్తుంటే, నువ్వేంటి వాడికి నువ్వు ఆహార పదార్థాలన్నీ పంపిస్తున్నావేంటి అని చెప్పేసి ఇతన్ని చంపాలి. ఇతన్ని చంపడానికి ఆయన సిద్ధపడతాడు. కానీ లెక్క చేయలేదు. అంటే చూడండి, రిస్కులు తీసుకోవడానికి, ఎంత రిస్కునైనా అనుభవించడానికి, ఎంత రిస్కునైనా తీసుకోవడానికి సమర్థత కలిగిన వాడు 80 సంవత్సరాల వయసులో. మన వయసు ఎంత? మనకున్న వయసులు ఎంత? 30, 35, 40, 45, 50. మనం ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నాం? మనం ఎంత రిస్క్ తీసుకోవడానికి ఏమైనా సిద్ధపడుతున్నామా అనంటే లేదనే చెప్పాలి. ఎందుకనంటే చిన్న చిన్న వాటికే చతికిల పడిపోయే మనము దేవుని కోసం అంత పెద్ద రిస్కులు తీసుకోవడానికి మనం ఇలాగే ఉంటే ఏ రిస్క్ మనం తీసుకోలేం, ఎలాంటి రిస్క్ కూడా మనం తీసుకోలేం. అసలు దేవుని శక్తి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆయన కోసం మనం ఎంత రిస్క్ తీసుకోవాలో అంత రిస్క్ తీసుకున్నప్పుడు ఆయన బలం ఏంటో అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ రిస్క్ వస్తుంది కదా అని తప్పించుకొని పక్కకు ఉంటే ఎప్పటికీ మనం బలహీనులమే. ఆ తర్వాత రిస్క్ తీసుకుంటే నాకేమైనా అయిద్దేమో, రిస్క్ తీసుకుంటే నేనేమైనా చచ్చిపోతానేమో అనే అభద్రతా భావంలో ఉన్నంత కాలం నీవు ఆ భయానికి దాసుడవే, ఆ బలహీనతకు దాసుడవే. మన వలన దేవునికి జరిగేది ఏమీ లేదు. మన కుటుంబానికి జరిగేది, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కూడా జరిగేది ఏమీ లేదు. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఇది రెండవ విషయం, ఆయన జీవితం ద్వారా మనం తెలుస్తున్న విషయం. ఎందుకనంటే
80 సంవత్సరాల వయసు, నది దాటాలి కదా, నది దాటాలి. అసలు ఎలా దాటగలిగాడు, ఎలా దాటుతాడు? అయినా అసలు లెక్క చేయలే. నది దాటడానికి ఆ రిస్క్ను తీసుకున్నాడు, దావీదు గారికి సహాయం చేయడానికి ఆ రిస్క్ను తీసుకున్నాడు ఈయన. కానీ మన వయసులు చాలా చిన్నవి. ఈ చిన్న వయసులోనే మన కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఏమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునితో మన సంబంధం ఎంత బలంగా ఉంది పరిశీలన చేసుకోవాలి. ఇది రెండో పాయింట్. మూడో విషయం చూడండి, ఆయన జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న మూడో విషయం చూడండి. మూడో విషయం, ఈయన ఏ ఊరివాడు? గిలాదు ప్రాంతంలో ఏ ఊరికి చెందినవాడు? రోగేలీము. అవునా? ఏ ఊరికి చెందినవాడు ఈయన? రోగేలీము. రోగేలీము అనే మాటకు అర్థం ఏంటి అని అంటే పాదచారి, నడిచేవాడు, పాదచారి అని అర్థం. రోగేలీము అంటే ఆ మంచి నడక కలిగిన వాడు, పాదచారి, నడిచేవాడు అని అర్థం. ఇతను తన జీవిత కాలమంతా కూడా ఆ మంచి నడక నడిచిన వాడిన. తన ఊరి పేరు కూడా చూడండి, భలే విచిత్రంగా దేవుడు రాయించాడు. ఆయన నివసిస్తున్న ప్రాంతం గిలాదు, పరాక్రమవంతుల పట్టణం. ఆయన ఉంటున్న ఊరు రోగేలీము, నడవడిక. అంటే ఇతను మంచి నడవడిక, తన జీవితం ముగించేంత వరకు మంచి నడవడిక కలిగినవాడు. మనుషుల పట్ల మంచి నడవడిక, దేవుని పట్ల మంచి నడవడిక కలిగిన మనుష్యుడిన. మన నడక ఎలా ఉంది? మన నడక అనంటే మనం నడిచే, కాళ్ళతో నడిచే అది కాదు నడక అంటే. ఇక్కడ మన ప్రవర్తన, మన మాట తీరు, మన విధానము, అది మన విధేయత. మన నడక ఎలా ఉంది? దేవుని దృష్టిలో సరిగ్గా ఉందా? మనుషుల దృష్టిలో సరిగ్గా ఉందా? ఆలోచించుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఎలా ఉంటారంటే వాక్యాన్ని వింటారు, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేసుకోవాలి వాస్తవానికి అని అంటే ఒకరినొకరు పలకరించుకోవాలి. ఆ తర్వాత ఎలా ఉన్నారు, మీరు క్షేమంగానే ఉన్నారా, ఆ తర్వాత చక్కగా యోగక్షేమాలు మాట్లాడుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? చాలామంది జోకులు వేసుకుంటూ నవ్వేవాళ్ళు ఉంటారు. అదేం నడక, అదేం పద్ధతి, ఇదెక్కడ నేర్చుకున్నారు, ఇదేవుడు నేర్పాడు? చాలామంది జోకులు వేసుకుంటూ నవ్వటం, సటైర్లు వేసుకుంటూ నవ్వడం, తర్వాత ఏదో వాడు గురించి, వీడు గురించి, ఆమె ఎట్లాంటిదో తెలుసా, ఈయనేం చేశాడో తెలుసా, వాడెక్కడికి వెళ్ళాడో తెలుసా, ఆమె ఏం చేస్తే మనకేంటి, వాడు ఎక్కడికి వెళ్తే మనకేంటి, అసలు వాడి గురించి వాళ్ళ గురించి ఇంకేంటికి అంటే అంటే అది నడక మంచిది కాదు. ఒకసారి సంఖ్యాకాండము 22వ అధ్యాయం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం చూడండి. నీ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. బాబు నువ్వు వెళ్తున్న విధానం, నీ తీరు సరిగ్గా లేదు, చాలా టూ మచ్గా ఉంది. దేవుడు అంటున్నాడు, నీ ఉద్దేశాలు మంచివి కావు, నీ ప్రవర్తన మంచిది కాదు, నువ్వు వెళ్తున్న విధానం మంచిది కాదు, జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త. అలాగే మన విధానం, మన ప్రవర్తన, మన తీరు, మన మాట జాగ్రత్త. నవ్వుకోవాలి కానీ సటైర్లేసి కాదు, జోకులేసి కాదు, ఏదైనా చిన్న విషయంలో అంతేగాని. ఎందుకంటే
దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు అది పని చేయడానికి అవకాశం ఇవ్వాలంటే, అది పని చేయాలంటే ఆ అవకాశాన్ని మనం కూడా ఇవ్వాలి. 14వ సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. మాట్లాడుతున్నావా? అయితే జాగ్రత్త, వివేకాన్ని కలిగి మాట్లాడు. ఆలోచించుకుందాం, మన మాటలు ఎంతవరకు కరెక్టు? నవ్వుతున్నామా? కారణం ఏంటి? లేకపోతే ఏదైనా ఒక విషయం గురించి సంభాషిస్తున్నామా? అందులో ఏమైనా పొరపాటు ఏమైనా జరుగుతుందా? పొరపాటు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? కాబట్టి చూడండి, ఆయన రొగేలీము ఊరికి చెందినవాడు, మంచి నడవడిక, మంచి బిహేవియర్, వే ఆఫ్ లివింగ్ చాలా చక్కగా కలిగిన వాడిన. ఇది 3వ విషయం దేవుడు నేర్పుతున్నది మనకు. 4వ విషయం చూడండి, దేవుడు నేర్పుతున్న 4వ విషయం, ఈయన అలసిన వానికి సేద తీర్చినవాడు. ఏం చేశాడు ఈయన? అలసిన వానికి సేద తీర్చినవాడు. ఎవరు అలసిపోయి ఉన్నారు? దావీదు గారును తన జనులను అలసిపోయి ఉన్నారు. వాళ్ళకి ఈయన ఏం చేశాడు? వాళ్ళు మహనయీములో ఉన్నంత కాలం ఈయనేం చేశాడు? భోజన పదార్థములను వాళ్లకు బలం వచ్చేంత వరకు, వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు పంపిస్తూనే ఉన్నాడు. అంటే ఈయన దావీదు గారిని తిరస్కరించలే. ఎందుకు తిరస్కరించలే? అప్పటికే దావీదు గారి మీద ఉన్న నింద ఏంటంటే, ఇతను బత్షెబాతో పాపం చేశాడు కాబట్టి, ఊరియాను చంపించాడు కాబట్టి ఇతనికి ఈ శాపమంతా వస్తుంది. ఆ శాపాన్ని బట్టే తన కుమారుడైన అబ్షాలోము చేత ఇతను తరమబడుతూ ఉన్నాడు అని వస్తుంది ఆ నింద. అది భరిస్తున్నాడు ఈయన. కానీ ఈ బర్జిలై మాత్రం అలాగా దావీదు గారిని ఈయన రిజెక్ట్ చేయలే, విసర్జించలే, తిరస్కరించలే. ఆయన అలసిపోయి ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. వెంటనే వాళ్లకు కావలసినవన్నీ కూడా పంపించి వాళ్ళ ప్రాణం కుదుర్చుకోవడానికి, వాళ్ళ ప్రాణాలు బలపడడానికి వాళ్లకు పంపిస్తూ వచ్చాడు. అంటే అలసిన వానికి సేద తీర్చినవాడు. మరి మన జీవితాలు కూడా అలసిన వారికి సేద తీర్చేవిగా ఉన్నాయా? కష్టాల్లో ఉన్నవారిని ఆదరించే విధంగా, బాధల్లో ఉన్నవాడికి 4 మంచి మాటలు చెప్పి అతన్ని బలపరిచేటట్లుగా, లేకపోతే భయంలో, కృంగుబాటులో, ఆందోళనలో, లేకపోతే ఇబ్బందులు అతన్ని పరామర్శించి అతన్ని ధైర్యపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా? పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దావీదు గారు బర్జిల్లైని కనుక్కొని సమాచారం పంపించమని చెప్పాడా? లేకపోతే బర్జిల్లయే దావీదు గారిని కనుక్కొని పంపించాడా? బర్జిల్లయనే దావీదు గారిని కనుక్కొని వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని పంపించాడు. అంతేనా? అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాము, దుఃఖంతో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు అన్నిసార్లు మన దగ్గరికి రాడు. కొన్నిసార్లు ఏమో మనతో పంచుకుంటాడు, కొన్నిసార్లు మనతో పంచుకోవడానికి ఇష్టపడు. లోపలలోనే దిగులు పడుతూ ఉంటాడు. అప్పుడు అతనిని గుర్తించి అతనిని చేరదీసి సేద తీర్చవలసింది అది మన బాధ్యతే. కష్టాల్లో ఉన్న ప్రతి వాడు మన దగ్గరకు రాడు. అప్పుడు మనమే వారిని గుర్తించాలి, వారిని గుర్తించి మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఓదార్చాలి, ఆయన్ని బలపరచాలి. ఆయన కావలసినవి మన చేతనైనంత వరకు మనం అతనికి సహాయం చేయాలి. ఆ తర్వాత అతని ప్రాణాన్ని నెమ్మదిగా బలపరచాలి. ఇక్కడ ఆయన చేసింది అదే. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు
తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి. సాత్వికమైన మనస్సుతో అట్టివాడిని మంచి దారికి తీసుకొని రావాలి. ఎవడైనా తప్పిపోతే వాడిని చూసి ఆ తర్వాత ఫస్ట్ మనం కూడా తప్పిపోతామేమో అని మన జాగ్రత్త మనం తీసుకుంటూ అతనిని మనం దూషించకుండా, అతనిని మనం ద్వేషించకుండా, అతన్ని మనం పక్కన పెట్టకుండా మంచి మనస్సుతో అతనికి చెప్పి మరలా మంచి దారిలోనికి అతన్ని తీసుకొని రావాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఇక తప్పు చేస్తే చాలు, ఇక అతని మీద ప్రసంగాలు ఒకటి, ఇక ఆయన తప్పు చేశాడని తెలిస్తే చాలు, ఇక అతన్ని 10 మందిలో అతని గురించి చెప్పి అతన్ని కించపరుస్తూ ఉంటాడు. వాడు ఎలాంటి వాడో తెలుసా? వాడు మొన్న ఏం చేశాడో తెలుసా? ఆమె మొన్న ఏం చేసిందో తెలుసా? ఇలా చేసింది, అలా చేసింది. కాబట్టి అతనితో చాలా దూరంగా ఉండడం మంచిది. అతనితో మనం సహవాసం చేయకపోవడం మంచిది. కాదు, అలా కాదు. తప్పు చేశాడా? అయితే సరే, అతన్ని ఫస్ట్ మనల్ని మనం చూసుకోవాలి. ఓకే, ఆయన మంచివాడుగా ఉండి కూడా ఆయన తప్పు ఆడంటే నేను కూడా తప్పు అని గ్యారెంటీ ఏముంది? కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని జాగ్రత్తగా దర్శించి అతని దగ్గర కూర్చొని పరామర్శించి అతనికి చెప్పి మంచి మార్గంలో నడిపించడానికి మరలా మన ప్రయత్నం మనం చేయాలి. అతను వింటాడా లేదా అనేది తర్వాత సంగతి. వింటే బాగుపడతాడో లేకపోతే లేదు. కానీ మన ప్రయత్నం మటుకి మనం తప్పకుండా చేయాల్సిందే. అతన్ని గురించి చెడ్డగా మాట్లాడడం కానీ, అతన్ని దూషించడం కానీ, అతని గురించి 10 మంది ముందు మాట్లాడి అతన్ని హేళన చేయడం కానీ అది చేయకూడదు. కాబట్టి ఈయన చూడండి, ఈయన దావీదు గారిని తిరస్కరించలేదు, అతన్ని బలపరిచాడు. ఆ తర్వాత అతనికి కావలసినవన్నీ కూడా పంపించాడు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి మనం వెతుక్కుంటూ వెళ్ళామా? దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయనే పిలిచాడు. మనమేమి వెతకలే ఆయన్ని. ఆ తర్వాత నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మన జ్ఞాపకం చేసుకుంటున్న విషయం, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి? దాని జీవితం ద్వారా దినములను లెక్కించే జ్ఞానాన్ని కలిగిన వాడు. 90వ కీర్తన తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన, కీర్తనల గ్రంథము 90వ కీర్తన. మోషే గారు చేసిన ప్రార్థన 12వ వచనం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆయన ఎలా రిప్లై ఇచ్చాడో చూసా? ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను? నేను ఎక్కువ కాలం ఏం బ్రతకను. ఈ టైంలో సుఖ దుఃఖాలు, భోజన పదార్థాల రుచులు, గాయకురాండ్ర యొక్క స్వరాలు నేను గుర్తించే స్థితిలో ఏం లేను కదా. అంటే చూడండి ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, నా దినాలు సమీపించాయి, ఇంకెంతకాలం నేను బ్రతకను, నా దినాలు సమీపించాయి. కాబట్టి నేను నీతో కూడా రాను, నీకు నేను భారంగా ఉండను. దినాలను లెక్కించగలిగే జ్ఞానం దేవుడు మన నుంచి కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. అంటే బర్జిలై జీవితం ద్వారా దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఎలా జీవించాలో కాదు, ఎలా చచ్చిపోవాలో కూడా తెలియాలి. అది విషయం ఇక్కడ. ఎలా జీవించాలో మాత్రమే, ఆ జ్ఞానం మాత్రమే కాదు, ఈ జీవితాన్ని ఎలాగ ముగించాలో కూడా, ఎలా చచ్చిపోవాలో కూడా నేర్చుకోవాలి. అది విషయం. అది క్రైస్తవుడికి మాత్రమే తెలియాలి. ఎలా జీవించాలో కాదు, ఎలా చచ్చిపోవాలో కూడా నేర్చుకోవాలి. ఈయన జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఇదే. దినముల లెక్క. ఆ తర్వాత ఇతని జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, దావీదు గారేమో ఇతన్ని రమ్మని చెప్తున్నాడు కదా. ఇతనేమన్నాడు? నేను రాను కానీ ఎవరిని పంపిస్తా అన్నాడు? నా కుమారుడైన కిమ్హామును పంపిస్తాను అని చెప్పాడు. ఒకసారి చూడండి ఆ మాట ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది 19వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము.
ఆ, 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 ఆ. ఇక్కడ మనవి చేస్తున్నాడు, అయ్యా నేనైతే రాలేను కానీ నా కొడుకున్నాడు కీమహాము, నా కొడుకుని తీసుకుని వెళ్ళు, నీ సేవ చేయించుకో, నీ దగ్గర ఉంచుకో, నీ దాసుడుగా ఉంచుకో అని. అంటే ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న ఇంకో విషయం ఏంటంటే, దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి మనకు సమర్పణ జీవితము కలిగి ఉందా? ఆయనైతే ఆయన కొడుకుని ఇచ్చేశాడు, నా కొడుకుని తీసుకుని వెళ్ళిపో, నీ ఇష్టం, నీ సేవ చేయించుకో, నీ దగ్గర సేవకుడుగా దాసుడుగా ఉంచుకో అని చెప్పేశాడు. మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, నీవు సమర్పణ కలిగిన జీవితంతో ఉన్నావా? నీ బిడ్డలను సమర్పణ కలిగిన జీవితంతో జీవించే విధంగా నేర్పించగలిగావా? వాళ్ళు నా సన్నిధిలో సమర్పణ కలిగిన వారుగా ఉండగలుగుతున్నారా? ప్రశ్న. చూడండి, ఎవరైనా ఏం ఆలోచించుకుంటారు, 80 సంవత్సరాలు వచ్చేసాయి, రేపో మాపో చచ్చిపోతానేమో, నా కొడుకు నా దగ్గరే ఉండాలి, నా కొడుకు ఒకవేళ నా దగ్గర ఉండకపోతే రేపు పొరపాటున ఏదైనా కొన్ని రోజులు మంచంలో పడిపోతే నాకు ఎవడు సేవ చేస్తాడు, నా కొడుకుని ఈ టైంలో పంపించేస్తే ఎలాగ నా జీవితం అని ఎవడైనా ఆలోచిస్తాడు. కానీ ఆయన చూడండి, తీసుకుని వెళ్ళిపో, నా కొడుకుని తీసుకుని వెళ్ళిపో, నీకు ఇచ్చేస్తున్నాను, నా కొడుకుని తీసుకుని వెళ్ళిపో, నీ సేవ చేయించుకో, నీ దగ్గర దాసుడుగా పెట్టుకో అని అంటే అసలు ఏంటా ధైర్యం? ఆ ధైర్యం ఏంటి? ఆ తెగువ ఏంటి? అసలు ఆ బలం ఏంటి? నిజంగా అసలు ఈ జీవితాన్ని, ఇతని జీవితాన్ని చూస్తూ ఉండి, ఇతని జీవితాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా అసలు దేవుని సన్నిధికి వెళ్లకుండా మనకేదో చిన్న బలహీనతను బట్టి మనమేదో ఒకవేళ ఆగిపోతున్నామనంటే నిజంగా ఎంత బాధ కలిగి ఉండాలో. ఎందుకనంటే నిజంగా ఆ దేవుడే కదా మనకున్నది, వాళ్ళని నడిపించిన దేవుడే కదా మనల్ని కూడా నడిపిస్తున్నది. వాళ్ళంతా బలాన్ని పొందుకుని ఉన్నప్పుడు మనం ఎందుకు ఈరోజు బలహీనమైపోతున్నాం? మనం ఎందుకు ఈరోజు చిన్న చిన్న వాటికే కదిలిపోతున్నాం? మనం ఎందుకు ఇలాగ బలహీనులుగా మారిపోతున్నాం? ఎందుకు ఇలా అయిపోతున్నాం అని అంటే ఆయనకు మనకు మధ్య సంబంధం ఎక్కడో తెగిపోయిందేమో, ఎక్కడో సరిగ్గా లేదేమో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందేమో, ఆయనకి ఎక్కడో మనం స్థానం ఇవ్వడం విషయంలో తక్కువ చేశామేమో కదా. ఆ తర్వాత ఇతని జీవితంలో మనం నేర్చుకుంటున్న ఇంకొక విషయం ఏంటంటే, ఇతను ఎక్కడుండి చచ్చిపోతా అన్నాడు? ఇతను నా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ సమాధిలోనే ఉంటాను, మరలా ఈయన నది దాటి రాజును నది దాటించిన తర్వాత మరలా ఈయన నది దాటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన ఊరికి వెళ్ళిపోయాడు, అంతే కదా. అంటే గిలాదును విడిచిపెట్టలేదు. అంటే గిలాదును విడిచిపెట్టి వేరే ప్రదేశంలో జీవించడానికి అసలు ససేమిరా ఒప్పుకోలేదు ఈయన, రాజు రమ్మని చెప్పిన, అంతేనా? అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, తనకున్న బలాన్ని విడిచిపెట్టి ఆయన బలహీనుడుగా ఉండడానికి అసలు ఒక్క నిమిషం కూడా ఆయన అంగీకరించలే. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా వీరుడుగా శూరుడుగానే చచ్చిపోవాలి తప్ప బలహీనుడుగా, లేకపోతే ఏదో కృషించిపోయిన వాడిగా, లేకపోతే ఏదో కృంగుబాట్లోనికి వెళ్ళిపోయి ఏదో మంచాన పడి మూలుగుతూ ఏదో చేసే విధంగా అసలు నిజంగా చూడండి. అంటే గిలాదును విడిచిపెట్టడానికి, అంటే తనకున్న ఆ స్థితి నుంచి ఒక్క అడుగు కిందకి దిగడానికి కూడా అసలు ఆయన ఇష్టపడలే. బిల్లీ గ్రాహం గారికి కూడా ఆయన దాదాపుగా ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన కాలంలో దాదాపుగా 4 అమెరికా ప్రెసిడెంట్లు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరూ అన్నారంట, ఓట్లు ఎందుకు, అదంతా ఎందుకు, డైరెక్ట్గా నీకే ఇచ్చేస్తాము, అమెరికాను నువ్వు పరిపాలించు అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, దేవుడు నాకు ఇచ్చిన
ఈ యొక్క గొప్ప దైవజనుడనే స్థితి నుంచి ఒక్క మెట్టు కూడా నేను కిందకి దిగడానికి నాకు అవసరం లేదు, నేను ఇష్టపడిన అన్నాడంట ఆయన. నలుగురు వచ్చి బ్రతిమలాడారంట, అమెరికా పీఠాన్ని తీసుకో, నువ్వే ఏలు, అసలు మాకు వద్దు, ఈ ఓట్లు కూడా దండగా, నువ్వు ఉన్నంతసేపు అని అంటే ఆయన అన్నాడంట, అదే అన్నాడంట, దేవుడు నాకు ఇచ్చిన స్థితి నుంచి ఒక్క మెట్టు కూడా నేను క్రిందకి దిగలేను అని చెప్పాడంట. ఇతను కూడా అంతే, రాజు రమ్మంటున్నాడు కానీ ఈయన లేదు, నేను గిలాదులోనే ఉంటాను, నా తల్లిదండ్రులు పుట్టిన ప్రాంతంలోనే ఉంటాను, అక్కడే ఉంటాను, అక్కడే చచ్చిపోతాను, వాళ్ళ సమాధిలోనే పాతి పెట్టబడి అంతే తప్ప నేను రాలేను ఇప్పుడు అని చెప్పేశాడు ఆయన. అంటే చూడండి ఇక్కడ నిజమే, అంటే మనము దేవుని వలన బలాన్ని పొందాలి. మనం దేవుని వలన బలాన్ని పొందనంత వరకు ప్రతి చిన్నది కూడా అది మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అది ప్రతి చిన్నదానికి కూడా రెల్లు వలె వణుకుతుంటాం మనం, ఎందుకనంటే అది చాలా పెద్దగా ఉంటుంది. అది అంతే. దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి, ఏమొచ్చిందని భయపడాలి, ఏమైందని భయపడాలి, కళ్ళు మూతలు పోతున్నాయి. కాబట్టి ఒక బర్జిల్లై ఇలాంటి జీవితం 4 రోజులు బ్రతికినా చాలు. ఎందుకు ఒకసారి ప్రార్థనకు వచ్చి ఒకసారి ప్రార్థనకు రాకుండా, ఒకసారి ఇంట్లో ప్రార్థన చేసి ఒకసారి ఇంట్లో ప్రార్థన చేయకుండా, ఒకసారి వాక్యం చదివి ఒకసారి వాక్యం చదవకుండా, లేకపోతే ఆ చిన్న చిన్న విషయాలకే మనం దేవుని పక్కన పెట్టేసి మనం ఇలాగా ఎంతకాలం బ్రతికినా అదే సణుగుడు, అదే గొనుగుడు, అదే బలహీనత, అదే నీరసాలు, అదే ఇది అంతే. కానీ ఇలాంటి జీవితం, ఈయన జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకొని చచ్చిపోయేంత వరకు ఈయన జీవితాన్ని మనం చదువుతూనే ఉండాలి. ఇది నిజమే. దేవుడు ఎంత గొప్పవాడో కదా, దేవుడు చాలా గొప్పవాడు. ఇందులో ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్న ఇంకొక విషయం చూడండి. చివరి విషయాన్ని మనం చదివి ముగించుకుందాం. చూడండి 39వ వచనం చూడండి ఒకసారి. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. ఎవరిని ముద్దు పెట్టుకొని దీవించారు? దావీదు గారు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించాడు. ఇప్పుడు వయసులో ఎవరు పెద్ద? ఆయన 80 సంవత్సరాలు, ఈయన వయసు ఎంత? 35 సంవత్సరాలు. అసలు ఎవరిని దీవించాలి? ఎవరెవరిని దీవించాలి? బర్జిల్లయి రాజును దీవించాలి, అంతేనా? కానీ ఇదేంటి ఇక్కడ రివర్స్గా ఉంది. ఇప్పుడు పెద్దవాడు చిన్నవాడిని దీవిస్తాడా? చిన్నవాడు పెద్దవాడిని దీవిస్తాడా? పెద్దవాడే కదా చిన్నవాడిని దీవించాల్సింది. ఇక్కడ ఏమైంది? ఇక్కడ రివర్స్ అయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నేను నీకంటే చాలా పెద్దవాడిని, 80 సంవత్సరాలవాడిని, అంతేనా? ఆఫ్టర్ ఆల్ నువ్వు 35 సంవత్సరాలవాడివి, నువ్వు నన్ను దీవించడం ఏంటయ్యా అని అనలే. అంటే ఈయనలో ఏం కనిపిస్తుంది? విధేయత, లోబడే తత్వం. 80 సంవత్సరాల వయసులో కూడా 80 సంవత్సరాల వయసులో కూడా ఆ విధేయత, గౌరవం, లోబడే తత్వం, ఆ హంబుల్నెస్, ఆ ఒబీడియన్స్ ఈయనలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటనంటే, దేవుని చేత అభిషేకించబడిన వాడు చిన్నవాడైనా, ఆ దేవుని ముందు ఆయన ఎదుట ఉన్న పెద్ద మనిషి అయినా సరే సేవకుడు దీవిస్తాడా? లేకపోతే నీ వయసు ఆఫ్టర్ ఆల్ 30 సంవత్సరాలు, నేను 50 సంవత్సరాలని నేను నిన్ను దీవించాలంటాడా? 30 సంవత్సరాల సేవకుడైనా 50 సంవత్సరాలకి ప్రార్థన చేసి ఆయన దీవిస్తాడు, అంతేనా? అది ఇక్కడ రెండో విషయం. అది దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు సంగతి బర్జిల్లయికి తెలుసు. కాబట్టి ఆయన నన్ను దీవించాలి, నేను ఆయన్ని దీవించకూడదు. కాబట్టి సేవకుడు చిన్నవాడైనా, ఒక విశ్వాసి 80 సంవత్సరాలవాడైనా
ఈ చిన్నవాడైన సేవకుడే ఆ విశ్వాసాన్ని దీవించాలి, కానీ నాకు 80 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాబట్టి నేను నీకు అది కాదు, అది క్రమం కాదు. అదే ఇక్కడ మనం చూస్తున్నది కూడా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చూసారా ఎన్ని మంచి సంగతులు ఉన్నాయో. ఆయన జీవితంలో దేవుడు ఎన్ని మంచి విషయాలు మన కొరకు దాచిపెట్టాడో. మన వీటిని ఏంటంటే అలాగ ఆ చరిత్రగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. బర్జిలై అక్కడ అలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ మనం ఆగి వాళ్ళ జీవితాలను ధ్యానం చేస్తే చాలా గొప్ప గొప్ప సంగతులు, ఆత్మీయ సంగతులు, మనం ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో, ఎలా బలాన్ని పొందుకోవాలో అన్నీ అందులోనే పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం కూడా ఒక బర్జిలై వలె ఆయన జీవితాన్ని మాదిరిగా తీసుకొని దేవునితో ప్రతిదినం మనం సహవాసం చేస్తూ, మన జీవితంలో మనం భక్తి జీవితంలో ప్రతిదినం అభ్యాసం చేస్తూ మనము దేవుని కొరకు బలంగా నిలబడాలి. మనకుండే బలహీనతలు అసలు వాటిని లక్ష్య పెట్టొద్దు. దేవుని వైపు చూడాలి, దేవునితో బలాన్ని పొందుకోవాలి. అంతే తప్ప ఎప్పుడైతే మనకున్న చిన్న బలహీనతను మనం లక్ష్య పెట్టుకొని దాని మీద మన మనసును కేంద్రీకరిస్తామో అప్పుడు సాతానికి మన హృదయాలు తెలియదు. కానీ ఎప్పుడైతే నాకు నీరసంగా ఉంది, నాకు బాగలేదు, నాకు చేత కావట్లేదు అని ఎప్పుడైతే అంటావో ఆ మాటలు వాడు వింటాడు. వాడు విని పదాక అదే మాటలను నీ హృదయంలోనికి పంపిస్తూ ఉంటాడు. నీకు చేత కావట్లేదు, నీకు చేత కాదు, నువ్వు నీరసంగా ఉన్నావు, నీకేం కాదు, నీకేం చేత కాదు, నువ్వు వెళ్ళలేవు, నీకు చేత కాదు, నువ్వు లేవలేవు, నీకు ఏవలగా అని పదే పదే ఎక్కువ అంటారు. ఎక్కువ అంటే ఏంటి? ఒకే సౌండ్ పదే పదే ఆ చెవిలో రింగు అంటూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువలాగా రీసౌండ్ లాగా పదే అవే విషయాలు వస్తూ ఉంటాయో అప్పుడు వాడు మన మనస్సును బలహీనపరుస్తాడు. నీకు చేత కావట్లేదని చెప్పావుగా, లేవలేనని చెప్పావుగా, బలం లేదని చెప్పావుగా, కాబట్టి నీకు నిజంగానే చేత కాదు, నీకు బలం లేదు, నీకు శక్తి లేదు, అంతే. అప్పుడు ఆ మాటలు పదే దాన్ని బట్టి ఇంకా నీరసపడిపోయి నేను చేత కావట్లేదండి, బలం లేదండి, నాకేదో అలా అనిపిస్తుందండి, ఏం కాదు, అదేం కాదు. అలాంటి టైంలోనే దేవుని బట్టి మనం బలాన్ని తెచ్చుకొని నిలబడవలసింది. మన బలం 0 అయినప్పుడే దేవుని బలం ఏంటో మనం గ్రహించవలసింది, ఆయన బలం ఏంటో మనకు తెలిసేది. కాబట్టి ఈయన జీవితాన్ని మన ముందు పెట్టుకొని ఈయన జీవితాన్ని బట్టి మనం కూడా మన జీవితంలో అన్ని విషయాలను మనం అధిగమించేటట్లుగా దేవునితో మనం బలాన్ని పొంది ఈ లోకంలో మనం ఆయన కొరకు నిలబడదాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఆ తండ్రి బర్జిలై జీవితాన్ని మా ముందు పెట్టి మాట్లాడారు. ఆయన జీవితాన్ని మా ముందు పెట్టి ప్రభువా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. నిజంగా మేము బలహీనులమే, మేమేమీ బలవంతులం కాదు. నిజంగా మాకున్న పరిస్థితులను బట్టి ఈ లోకంలో నా తండ్రి, మాకున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి, మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మాకున్న తండ్రి వృత్తి సంబంధమైన పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి నాయన మేము బలహీనమైపోయే ప్రమాదం ఉంది. మేము బలహీనం అవుతాము కూడా. కానీ అట్టి పరిస్థితుల్లో తండ్రి మేము కృంగుబాటులోనికి వెళ్లకుండా, మా పరిస్థితిని చూసి మేము బలహీనం కాకుండా, నా తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎలాగా బలాన్ని పొంది మీ కొరకు ధైర్యంగా నా తండ్రి సాహసాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ప్రభువా ఎలాగైతే నిలబడ్డారో మా జీవితాలు కూడా నా తండ్రి అలాగే బలాన్ని పొందుకొని మీ కొరకు నిలబడగలిగే భాగ్యం దయచేయండి. బర్జిలై లాంటి శ్రేష్టమైన జీవితం నా తండ్రి, అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి అలాంటి బలము, అలాంటి శక్తి, అలాంటి తెగువ, అలాంటి విధేయత, అలాంటి లోబడే తత్వం, అలాంటి తండ్రి రాజీపడిని ఒక మెట్టు కూడా దిగని స్థితి మా జీవితానికి అనుగ్రహించమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ మాటలు మా జీవితాల్లో వ్యర్థమైపోకుండా, ఈ మాటలు మా హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించాలని నా తండ్రి మీ వాక్యము మా హృదయాల్లో కార్యము చేసి, మీ వాక్యం యొక్క శక్తిని, మీ బలాన్ని
మేము రుచి చూచి అనుభవించాలని, అలాంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మా జీవితాలు నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ, ఇంతవరకు తండ్రి నన్ను నిలబెట్టుకొని వాడుకున్నందుకు కూడా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.